నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పంట చేలో ఏఐ విప్లవం. చెరుకు తోటలో కృత్రిమ మేధాతో అద్భుతాలు. మహారాష్ట్ర మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగాలు. అదే గాలి, అదే నేల, అదే నీరు, అదే రైతు, అదే పంట. కానీ ఫలితాలు వేరు. పెట్టుబడి సగానికి తక్కువ, దిగుబడి 30% పైగా ఎక్కువ. ఇలా ఎలా అంటే అంతా ఏఐ గొప్పతనం అంటున్నారు బారామతి చెరుకు రైతులు. కృత్రిమ మేధా సాయంతో వ్యవసాయ విప్లవానికి భారతావనిలో ఆవిష్కరిస్తూ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్న 1000 మంది రైతులు. వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలదో చెప్పేందుకు బారామతి రైతుల విజయగాథ ఓ అద్భుతమైన ఉదాహరణ అంటున్నారు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెల్ల. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఎక్స్లో ఈ పోస్ట్పై స్పందించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నింటినీ మెరుగుపరుస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇవి లాభాలు. ఏఐ సలహాలు పాటించడం ద్వారా ఎరువుల వాడకం 30% తగ్గుతుంది. ఫలితంగా రైతుకు 10-15 వేలు ఆదా అవుతుంది. చీడపీడలపై రైతులు ఏఐ ముందే హెచ్చరిస్తుంది. తద్వారా పంట మొత్తానికి తెగులు వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చు. సెన్సర్ ద్వారా మట్టిలోని తేమ శాతం, ఉష్ణోగ్రత ఖచ్చితంగా తెలుసుకుని సమగ్ర సాగునీటి వ్యూహాలు అమలు చేసే 40-50% నీరు ఆదా అవుతుంది. అమరావతిలో మెగా గ్లోబల్ మిడ్ సిటీ ప్రాజెక్ట్ సీఎం చంద్రబాబు వెల్లడి. పీపీపీ విధానంలో ఆసుపత్రుల ఏర్పాటు. పరిశ్రమ మాదిరిగా రాయితీలు ఇవ్వొద్దని సూచన. 40% మార్కెట్ కమిటీలకు మహిళలకే సారథ్యం. 34% చైర్మన్ పదవులు బీసీలకే. తెదేపాకు 68, జనసేనకు 14, భాజపాకు 3. కలిసికట్టుగా ముందుకు సాగుదాం. మన బంధం మరింత బలోపేతం అవ్వాలి. యూపీఐతో మీ చెల్లింపు వ్యవస్థలన్నీ అనుసంధానించండి. బిమ్స్టెక్ సభ్య దేశాలతో మోదీ పిలుపు. 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించిన ప్రధాని. మేనల్లుడు, మేనకోడల ఆస్తులు కొల్లగొట్టిన జగన్. సొంత తల్లి విజయమ్మనే మోసం చేశారు. ఆమెకి ఇచ్చిన షేర్లు తిరిగి లాక్కోవాలని చూస్తున్నారు. వైఎస్ జగన్పై మండిపడిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. క్వారీ లాక్కుని 100 కోట్ల దోపిడీ. చిత్తూరులో ఆస్తులన్నీ అమ్మి లీజు తెచ్చుకున్న భాజపా నేత. పైసా చెల్లించకుండానే బెదిరించి తీసుకున్న వైకాపా ప్రజాప్రతినిధి. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించి మరీ తవ్వకాలు. క్వారీలో ఎవరూ రాకుండా బౌన్సర్లతో కాపలా. సచివాలయంలో అగ్ని ప్రమాదం. 2వ బ్లాక్లో బ్యాటరీలు దగ్ధమైన పొగలు. షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారణ. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం, హోంమంత్రి. మంగళగిరిలో వేడుగ్గా ఇళ్ల పట్టాల పంపిణీ. ప్రతిష్టాత్మకంగా మన ఇల్లు మన లోకేష్ పేదల పట్టాభిషేకం. 1000 కోట్ల ఆస్తిపై పేదల హక్కు కల్పిస్తున్న మంత్రి లోకేష్. నమ్మినవాడే నయవంచకుడైతే మోసపోయిన ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం. 12 రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూత. విద్యార్థికి కుటుంబానికి అండగా ఉంటాం పవన్ కళ్యాణ్. కన్నుల విందుగా అమరావతి చిత్రకళా వీధి. చరిత్రాత్మక నగరం రాజమహేంద్రంలో అట్టహాసంగా ప్రదర్శన ఏర్పాటు. 1000 మంది కళాకారులతో 465 స్టాల్స్ ఏర్పాటు. ఈ మార్గాన్ని వదిలేసినందుకు ధన్యవాదాలు. అమరావతి చిత్రకళా వీధి రాజమహేంద్రవరంలో నిండుగా వృక్షాలని రోడ్లో నిర్వహించారని నిర్వాహకులు ఉపసభాపతి రామకృష్ణరాజు ప్రశంసించారు. చెట్లు కొట్టేయకుండా ఈ మార్గాన్ని ఇలాగైనా వదిలేసినందుకు ధన్యవాదాలని జగన్ ఉద్దేశించి వాగ్యాస్త్రం స్పందించారు. అమరావతి చిత్రకళా వీధి ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా చిత్రకారుడు గీసిన అమరావతి సన్ రైజ్ క్యాపిటల్ చిత్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రంగులద్ది ఇటీవల దానిపై సంతకం చేశారు. ఈ చిత్రాన్ని రఘురామకృష్ణరాజు 116,116తో కొన్నారు. ఈ మొత్తాన్ని P4కు విరాళంగా అందజేస్తామని తేజస్వి ప్రకటించారు. నేడు ముప్పళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం చంద్రకోట మండలం ముప్పళ్లకు రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది.
వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లుపై జగన్ డబుల్ గేమ్. లోక్సభలో వ్యతిరేకంగా, రాజ్యసభలో అనుకూలంగా. పార్లమెంట్ సాక్షిగా మైనార్టీలకు ద్రోహం. తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, నాగుల మీరా ధ్వజం. కెసిరెడ్డి రాజశేఖర రెడ్డికి హైకోర్టు ఒక సిట్ నోటీసులపై జోక్యం నిరాకరణ. విచారణ హాజరయ్యేందుకు సముచిత సమయం ఇవ్వండి. సిట్కు ఆదేశం. సిపిఆర్ చేసి కాంగ్రెస్ నాయకుడిని కాపాడిన భద్రాచలం ఎమ్మెల్యే. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం కాంగ్రెస్ నాయకుడు సుధాకర్కు గుండె నొప్పి రావడంతో తక్షణమే స్పందించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. భద్రాచలంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో ఈ ఘటన చోటు చేసింది. గుండె నొప్పితో సుధాకర్ ఒకసారిగా కుప్పకూలారు. సమీపంలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు వెంటనే సిపిఆర్ చేశారు. అనంతరం పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రి తరలించి గుండె సంబంధించి వైద్యం అందిస్తున్నారు. నిర్లక్ష్యమే యమపాసమైంది. గాలివానకు తెగిన విద్యుత్ లైన్. పక్కనున్న 11 కేవీ లైన్ సరఫరా నిలపకుండానే పనులు. ఇద్దరు సిబ్బంది ప్రాణాలు బలి. వైకాపా నేత హింసరచన. మత ఘర్షణలు పురుగొల్పేలా మాట్లాడిన బైని లింగం. ఆ పార్టీ క్రైస్తవ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై విద్వేషపూరిత ప్రసంగం. జగన్ బాధితులకు అత్యంత సన్నిహితుడు. దీని వెనుక వైకాపా కుట్ర ఉండొచ్చని అనుమానాలు. ఒక క్షణం బైబిల్ను పక్కన పెడితే ఉచకోతకు వస్తాం. మమ్మల్ని కెలకొద్దు. మేము మంచివాళ్ళం కాదు. మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. కబద్దార్. మేము కన్నెర చేసి మీరు ఎక్కడుంటారో ఆలోచించుకోండి. మా దగ్గర యుద్ధం చేసే గుంపులుగా ఉన్నాయి. అందుకైనా తెగిస్తాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో మత విద్వేషాలు, ఘర్షణలు పురుగొలిపేలా వైకాపా నాయకుడు, ఆ పార్టీ క్రైస్తవ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పనిచేసిన జాన్ బెనిలింగం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రవీణ్ మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో బెనిలింగం అక్కడ చేరుకుని విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆ మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు స్పష్టంగా చెప్పిన ఆయనదే హత్యనంటూ ప్రకటించిన జాన్ బెల్లింగం అక్కడ గుమిగుండం సుమహాన్ని రెచ్చగొట్టేలా ఉద్రేకపరిచేలా ప్రసంగించారు. ఆ రోజు అక్కడ ఉన్న క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, ఫాదర్లు ఎంతోమంది సమయంతో శాంతియుతంగా ఉన్నా సరే బయలులింగం మాత్రం విద్వేషపూరితంగా మాట్లాడారు. అక్కడ చేరిన జనాన్ని హింస వైపు ప్రోత్సహించారు. ఆయన నిషేధం, ఆయన రోజు చేసే విద్వేషపూరిత ప్రసంగం వంటివి గమనిస్తే దీని వెనక వైకాపా కుట్ర ఉండొచ్చని అనుమానాలు పోలీసులు వ్యక్తమవుతున్నాయి. జరిమానా లేకుండా నల్లా బకాయిలు చెల్లించొచ్చు. స్లాట్ బుకింగ్ విధానంతో తగ్గునున్న నిర్లక్ష్యణ. 5,000 అదనంగా చెల్లిస్తే సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్. నరసరావుపేటలో కేంద్ర బృందం తనిఖీలు. బర్డ్ ఫ్లూతో మృతి చెందిన బాలిక వివరాల సేకరణ. అంతర్జాతీయ విద్యార్థులను వెళ్లగొట్టే ఎత్తుగడలు. ట్రంప్ ప్రయత్నాలతో పడుతున్న కళాశాలలు. మరింత సాయానికి మేము సిద్ధం. మయన్మార్కు భారత్ భరోసా. మోదీతో ఆ దేశ సైనిక ప్రభుత్వాధిపతి లయింగ్ భేటీ. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని పిలుపు. 10 లక్షల కోట్ల ఆవిరి. ఆవరించిన వాణిజ్య యుద్ధ భయాలు. సెన్సెక్స్ 76 పాయింట్ దిగువకు. డాలర్ 85.44. పసిడి వెండి ధరలు భారీగా పతనం. 2,400 తగ్గిన మేలిం బంగారం 10 గ్రాములు. 8,000 పైగా తగ్గిన కిలో వెండి ధర. ఫార్మసీ పైన సుంకాలు వేస్తాం. ట్రంప్ యూటర్న్. కుదేలైన ఉషధ షేర్లు. అమెరికా మార్కెట్లు వెలవెల. తమ ఉత్పత్తులపై అమెరికా 34% సుంకాన్ని విధించి తమ అమెరికా ఉత్పత్తులపై 34% సుంకం విధిస్తున్న చైనా ప్రకటించడంతో వాణిజ్య యుద్ధం తీవ్రమవుతున్న ఆందోళనలు పెరిగాయి. దీంతో అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా ఉద్యోగ గణాంకాల అంచనాలకు మించి నమోదైన ఉపయోగం లేకపోయింది. అమెరికాకు చెందిన ఏపీఆర్ఎండి 500 సూచీ 5.15 క్షీణించి 2022లో కోవిడ్ పరిణామాల తర్వాత ఈ స్థాయిలో సూచీ నష్టపోయింది. ఇప్పుడే
ఫార్మా పైన సుంకాలు త్వరలో సెమీకండక్టర్లపైన విధిస్తాం ట్రంప్. మున్నెప్పుడూ లేని స్థాయిలో ఉంటాయని వెల్లడి. అద్భుత ఆఫర్లు వచ్చే దేశాల సుంకాలపై సంప్రదింపులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టీకరణ. ఐఫోన్, ఐప్యాడ్ల ధర 30-43% పెరిగే ఛాన్స్. అమెరికాపై 34% అదనపు సుంకం వేసిన చైనా. భారత్ మార్కెట్లో పతనం. ఫార్మా షేర్లు కుదేళ్లు. 930, 340 మేర సెన్సెక్స్, నిఫ్టీ డౌన్. 18 లక్షల కోట్లు కోల్పోయిన ప్రపంచ కుబేర్లు. భారీగా నష్టపోయిన జక్సర్బర్గ్, జెఫ్ జోబెజోస్, మాస్క్. ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. 100-300 పడకలతో ఏర్పాటు. పీపీపీ విధానం నిర్మాణానికి చర్యలు. గేట్ ఫౌండేషన్ సహకారంతో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి. అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి. కొత్తగా 13 డ్రగ్ డి అడిక్షన్ సెంటర్. ఆరోగ్య శాఖపై సమీక్ష చంద్రబాబు. వక్స్‌కు ఓకే. రాజ్యసభలో ఆమోదం. 128-95 ఓట్లతో విజయం. అర్ధరాత్రి 2 గంటలకు ఓటింగ్. మద్దతిచ్చిన 5 బీజేడీ ఎంపీలు, వైసీపీ సభ్యుడు నత్వానీ కూడా. శరద్ పవార్, శిబు సోరెన్ గైర్హాజరు. వైసీపీ డబుల్ గేమ్. లోక్సభలో వ్యతిరేకం, రాజ్యసభకు మద్దతు. ఎగువ సభలో ఆ పార్టీ ఎంపీలు 7 అనుకూలంగా ఓటేశారని టీడీపీ. ఎంపీ పరిమళ నత్వానీ క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ వర్గాల అంగీకారం. అయితే 5 బిల్లు అనుకూలంగా ఓటేశారని ప్రచారం. జగన్ ద్వంద్వ వైఖరిపై మైనారిటీల అసంతృప్తి. త్వరలో సంక్షేమ శాఖలో స్వయం ఉపాధి జాతర. బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి. 2000 కోట్లతో బీసీ యూనిట్లు. కొత్తగా ప్రారంభించిన ఎస్సీ సంక్షేమం. 800 కోట్లతో 20,000 మందికి ఉపాధి లక్ష్యం. త్వరలో ఎస్సీ మైనార్టీ కార్యాచరణ ప్రణాళికలు. గత ప్రభుత్వం నిలిపివేసిన పథకాలు మళ్లీ గాడిలోకి. ఏటా లక్షల మందికి స్వయం ఉపాధి లక్ష్యంగా సర్కార్. 546 మందికి 100 కోట్ల భూమి పట్టాలు. ఘనంగా అర్హమైన మన ఇల్లు మన లోకేష్. తొలి విడతలో 300 మందికి నివాస స్థలాలు. 13 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన. మార్కెట్ ట్రంప్ ఫట్. వాణిజ్య యుద్ధం మంద్యం భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 930 పాయింట్ల పతనం. 76,000 స్థాయి కోల్పోయిన సూచీ. 2,300 దిగువకు జారిన నిఫ్టీ. దాదాపు 10 లక్షల సంపద నష్టం. భారీగా తగ్గిన బంగారం, వెండి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి హైకోర్టు షాక్. సిట్ నోటీసులు జోక్యానికి నిరాకరణ. తెలంగాణలో ఉన్న విచారణకు రావాల్సిందే. తగిన సమయం మళ్లీ నోటీసులు ఇవ్వండి. దర్యాప్తు సంస్థ స్పష్టీకరణ. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి. హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంకు మిథున్ రెడ్డి పిటిషన్. తెలియదు, అవగాహన లేదు. చివరి రోజు మారని విజయకుమార్ రెడ్డి తీరు. సిబ్బంది కొరత వల్లే అవుట్సోర్సింగ్ నియామకం. గతంలోనూ అదే చేశారంటూ పలు ప్రశ్నలు దాటవేత. ముగిసిన ఏసీబీ విచారణ. రజనీ, ఆమె మరిదికి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. హైకోర్టు తెలిపిన ఏజీ దొమ్మలపాటి. బెయిల్ ఇవ్వండి, షరతులు లోబడతాం. రజనీ తరపు న్యాయవాది వాదనలు. అమరావతి చిత్రకళా వీధి. అబ్బురం అద్భుతం. కళాకారులు సృజనాత్మక బేష్. ప్రదర్శన ప్రారంభోత్సవంలో రఘురాం సంస్కృతి వైభవాన్ని ముందుకు తీసుకెళ్తాం. కందులు దుర్గేష్. పేదల సభలను అలవుకోగా వక్స్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. 128-95 ఓట్లతో విజయం. అర్ధరాత్రి 2 గంటలకు ఓటింగ్. మద్దతిచ్చిన 5 బీజేడీ ఎంపీలు, వైసీపీ సభ్యుడు నత్వానీ కూడా. శరద్ పవార్, శిబు సోరెన్ గైర్హాజరు. మోసగాడు ఈ మేనమామ. మేనల్లుడు, మేనకోడల ఆస్తులు కాజేసే యత్నం. ఆస్తుల్లో ఎవరు ఏవి అనేది తేల్చిన ఎంఓఎం. దానిపై నాడు సంతకం చేసి ఇప్పుడు వెనక్కి ఇచ్చిన షేర్లు కూడా తిరిగి ఇమ్మంటున్నాడు. మోదీకి నాడు దత్తపుత్రులే వ్యవహరించిన జగన్. అందుకే పోలవరాన్ని బీజేపీ చంపేసిన మౌనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం ఇవ్వాలి. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. కృష్ణా కరకట్ట రోడ్డు విస్తరణకు పచ్చజెండా. రోడ్డుకు 2 వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం. వారం 2 రోజుల్లో టెండర్ పిలవనున్న ఏడీసీపీఎల్. 1200 కోట్ల వ్యయంతో 7 కిలోమీటర్ల మేర విస్తరణ.
అకాల వర్షాలతో రైతన్నకు నష్టం. మండు వేసవిలో గాలివాన దెబ్బతిన్న మామిడి, అరటి తోటలు. వరి, మొక్కజొన్న పంటలకు నష్టం. అనంతపురం జిల్లాలో 2.15 కోట్ల నష్టం. విజయవాడ పరిసరాల్లోనూ వాన దెబ్బ. మరో 3 రోజుల వర్ష సూచన. రొయ్య విలవిల ఏపీ నుంచి ఎగుమతులపై తక్షణ ప్రభావం. ఇప్పటికే మొదలైన ధరల పతనం. దేశం నుంచి 40% ఉత్పత్తులు అమెరికాకే. 600 కోట్ల పైగా నష్టపోతున్న పరిశ్రమ. కేంద్రం జోక్యం కోసం ఎదురుచూపులు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, బకాయిలకు మోక్షం. మే 15లోగా విడుదలకు ప్రభుత్వం చర్యలు. 5,000 కోట్ల వరకు చెల్లించేందుకు ప్రణాళిక. 2 నెలల్లో జిల్లాకు ఓ పారిశ్రామిక పార్క్. మంత్రులు టీజే భరత్, కొండపల్లి వెల్లడి. థ్యాంక్ యూ.